వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటి వరకు దాదాపుగా తెలంగాణలో రెండు మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో నేనే మంత్రి నేనే రాజు అంటూ కూడా చాలా వరకు నాకే మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో క్లైమాక్స్ చూసుకున్నట్టయితే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టే అని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం అనేది జరిగింది. సో మళ్ళీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక న్యూస్ రావడం అనేది జరిగింది. జూలై చివరిలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మంత్రివర్గ విస్తరణ జూలై 24 లేదా 25 తేదీలో ఉండొచ్చని తెలుస్తుంది. సో మొత్తానికి 24 లేక 25 తేదీ లోపు మంత్రివర్గ విస్తరణని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ కొండా సురేఖ పైన గత కొన్ని రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తుంది. కొండా సురేఖ అసలు అంటే తన దేవాదాయ శాఖలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. రీసెంట్ గా యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయం కూడా దేవాదాయ శాఖ మంత్రి అయి ఉంటే కూడా కొండా సురేఖకి తెలియదు అని చెప్పేసి ఒక రకంగా కొండా సురేఖ పేరు, తర్వాత జూపల్లి కృష్ణారావు పేరు. సో ఈ మధ్య కాలంలో జూపల్లి కృష్ణారావు గారు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం, మరి ఒక మంత్రి అయి ఉండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే అయిపోయేది కదా. సరే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నారు. సో అమరవీరుల స్తూపం దగ్గర అర్ధగంట ఉండేసి వచ్చేయడం ఎందుకు? మొత్తానికి ఉండొచ్చు కదా, వాళ్ళు వచ్చేవరకు ఎవరో ఒకరు వస్తుండే కదా. సో అయినప్పటికీ ఎందుకు రావడం అనేది జరిగిందని చెప్పేసి నిన్న మొన్న వచ్చినటువంటి టాక్ అది ఎంతవరకు నిజము, మరి వీళ్ళు రాజీనామా చేస్తారా లేకపోతే వీళ్ళని తొలగించే కుట్ర చేస్తున్నారా ఇంకేదైనా ఉందా అనేది సో ప్రస్తుతానికి తెలవనట్టే విషయం. అండ్ విస్తరణ మాత్రం 24-25లో జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో ఈ మిగిలినటువంటి 2 మంత్రి పదవులకు దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు కీలకంగా ట్రై చేస్తున్నారు. అందులో ఎస్టీ లంబాడా వర్గానికి సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత బీసీలకి ఇవ్వాలని ఇంకో మంత్రి పదవి అని చెప్పేసి బీసీ వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఎస్టీ బీసీకి ఇచ్చేస్తే ఓసీలకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, పరిగి ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, మదన్ మోహన్ రావు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా మంత్రివర్గ విస్తరణ కోసమే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి మైనార్టీ కోటాలో ఇక్కడ అజరుద్దీన్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. సో మంత్రివర్గ విస్తరణ జూలై 24 లేదా 25 తేదీలో ఉండొచ్చు అని తెలుస్తుంది. గవర్నమెంట్ ఏర్పాటై డిసెంబర్ నాటికి 3 ఏళ్ళు పూర్తిగానుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 2 కేబినెట్ బర్తులని భర్తీ చేయడంతో పాటు కొందరికి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సో ఇప్పుడున్న వారి దాంట్లో కూడా శాఖలు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం దగ్గర హోంశాఖ అలాగే విద్యాశాఖ 2 కీలక శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. మరి ఇద్దరు మంత్రివర్గంలో తీసుకుంటే హోంశాఖ ఎవరికి ఇస్తారు, విద్యాశాఖ ఎవరికి ఇస్తారు, మున్సిపల్ శాఖ కూడా సీఎం గారి దగ్గరనే ప్రస్తుతం అయితే ఉంది. మరి మున్సిపల్ శాఖకి ఎవరు నియమిస్తారు, అలాగే ఇప్పుడున్న దాంట్లో మార్పులు చేర్పులు ఎవరిని మార్పులు చేర్పులు చేస్తారు, ఎవరి మంత్రివర్గంలో పోస్ట్ ఉంటుంది, పోస్ట్ ఉండదు, ఉంటుందా ఊడుతుందా అనేది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఒక భయం మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మంత్రి పదవులకు అధిష్టానం పరిశీలనలో జాబితాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు. సో జాబితాలో రాజగోపాల్ రెడ్డి గారు అయితే ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు విమర్శించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు సడన్ గా నా అంతిమ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యడమే, నేను కాంగ్రెస్ పార్టీలో కొన్నిటిని మాత్రం విభేదిస్తున్నాను అంతే, పద్ధతులు నచ్చక విభేదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీని విభేదించలేదు, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా విమర్శించలేదు, మీరు మొత్తం అంటే క్లారిటీగా చూసుకోండి అని చెప్పేసి మళ్ళీ సడన్ గా గేర్ మార్చడం అనేది జరిగింది. సో మొత్తానికి పరిశీలనలో రాజగోపాల్ రెడ్డి గారి పేరు, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు ముందున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి వీరికి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, మరి లంబాడ సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా, అండ్ రాజగోపాల్ రెడ్డి గారికి ఎప్పటిలాగానే ఊరించి మళ్ళీ హ్యాండ్ ఇస్తారా అనేది వెయిట్ చేయాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.